ఆలూరు చెరువును కబ్జా చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. విషయం తెలుసుకుని చెరువును పరిశీలించిన ఇరిగేషన్ డిఈ చెన్నకేశవ నాయక్ మరియు రెవెన్యూ అధికారులు చెరువులో నాటిన లేఅవుట్ రాళ్లను దగ్గరుండి తొలగించిన ఇరిగేషన్ మరియు రెవెన్యూ అధికారులు కబ్జా చేసిన వ్యక్తులపై స్థానిక పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసిన ఇరిగేషన్ అధికారులు కబ్జా చేసిన వ్యక్తులపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఇరిగేషన్ అధికారులకు వినతి పత్రం ఇచ్చిన సిపిఎం నాయకులు. డిఈ చెన్నకేశవ నాయక్ మీడియాతో మాట్లాడుతూ చెరువును అక్రమంగా కబ్జా చేయాలని చూసిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగిందని, ఇక్కడ పాదిన రాళ్లను కూడా తొలగించడం జరిగిందని, ఇక నుంచి ఈ చెరువుపై నిత్యం అన్వేషణ కొనసాగిస్తామని డిఈ చెన్నకేశవ నాయక్ తెలిపారు. రాళ్ళ మీద ఎత్తే దంగు అడ్డమై నిల్వ వేస్తే పడవదు అడ్డమై పగలడుదాం రా మీద చిన్న ఇట్లా హనుమంతన మన మిత్రులు వచ్చి వాళ్ళు అదే పారుతారు గుంతలో పడి చెట్లో పడేస్తే మేలు. ఇంకా అది ఎవరు పోనీకున్నది పైకి లేదు. ముందుకు రావట్లేదు అదే గడప ఆ రాళ్ళు పీకేసినట్టు అవి వేసుకోండి. ఉంటే తెలిసిపోతుంది మనకు. ఈ హద్దు లోపలికి వచ్చినా అనుకో అడిగినోడైనా హద్దు ఇక్కడ ఉందంటారు. పైప్ లైన్ వేసుకుంటే మళ్ళీ ఓపెన్ పెట్టకూడదు. రైతులు ఇక నీ పొలం ఉంటుంది పక్కన ప్రజలు మీరంతా ఇప్పుడు మనం తాగే నీళ్ళు కావాలి, ఏం కావాలి. ఇది సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వాడుకుంటే కదా గవర్నమెంట్ ల్యాండే కదా. పోయినసారి మొత్తం కాకుండా అక్కడైనా ఎంట్రీస్ ఉన్నాయి కదా, అది చేసే దగ్గర చేస్తే ఉపయోగం ఉంటుంది. ఆలూరు చెరువు 748 సర్వే నంబర్లోన దాదాపుగా 155.75 ఎకరాల ఈ చెరువు ఆక్రమణకు గురవుతుందని చెప్పేసి అనేక రకాలుగా మేము ఆందోళన చేస్తూ రిప్రజెంట్ చేస్తూ ఉంటే, మరి ఇప్పుడు కేవలం చూసిపోదామనేటువంటి విధంగా తూతూ మంత్రంగా అధికారులు వచ్చి పరిశీలించి ఆ రాళ్ళను పలుగొట్టిపోతున్నారే తప్ప గతంలో నుంచి 2-3 సార్లు మనం గమనించాము. మరి ఇదే విధంగా వస్తారు వెళ్తారు తప్ప దీని స్పష్టమైనటువంటి చర్యలు తీసుకోవడం లేదు. మరి ఎవరైతే ఆక్రమణ చేసుకుంటూ ఉన్నారో, ఎవరైతే రాళ్ళు పాతారో మరి వాళ్ళ మీద కఠిన చర్యలు అనేవి చేసుకోవడం లేదు. కేవలం వచ్చిపోతున్నారు. ఏమనంటే రిటర్న్ కంప్లైంట్ ఇచ్చినాము, మరి డిపార్ట్మెంట్ చూసుకుంటుంది, వాళ్ళు చూసుకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళ మీద తోసేసి వెళ్తున్నారు తప్ప అధికారులు ఇక్కడ ఉండి దీన్ని సంరక్షించమనేటువంటిది వాళ్ళకు బాధ్యతగా లేదు. వాళ్ళు బాధ్యత రహితంగా ప్రవర్తిస్తున్నారు. మరి ఆ అధికారుల మీద వెంటనే చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఎవరైతే ఆక్రమణ గురి చేస్తున్నారో, తీసుకున్నారో, రాళ్ళు పాతారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ నియోజక కేంద్రంలో ఉండి తాలూకా మొత్తం మీద అనేక చెరువులు కూడా ఆక్రమణకు గురవుతున్నాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఇక్కడ స్థానికంగా ఎవరు కూడా ఒక అధికారి కూడా లేరు. కేవలం కర్నూలు నుంచి లేదంటే ఆదూరు నుంచి లేదా డోన్ నుంచి ఎక్కడి నుంచో రావడం వెళ్ళడం తప్ప ఇది మరి ఇక్కడ పర్మనెంట్గా ఉన్నటువంటి ఏఈ కానీ డిఈ కానీ జేఈ కానీ ఎవరు కూడా లేరు. వాళ్ళని వెంటనే నియమించాలా. అదేవిధంగా ఈ చెరువు ఆక్రమణకు గురి కాకుండా ఆలూరు ప్రజలకు తాగునీరు అందించాలని చెప్పేసి దీన్ని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ని చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఈ చెరువుల సంరక్షణ కోసము ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించాలి. అదేవిధంగా ఈ తూతు మంత్రంగా వచ్చి వెళ్ళేటువంటి అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలి. దీని వెనుక ప్రజాప్రతినిధుల హస్తం కూడా ఉందని చెప్పి సందేహం ఉంది. అందుకోసమే ఏ అధికారి కూడా దీని మీద చర్యలు తీసుకోవట్లేదు. కాబట్టి వెంటనే చర్యలు తీసుకోవాలి. ఎవరైతే ఈ అధికారులు తూతు మంత్రంగా బాధ్యత రహితంగా ఉన్నారో వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. షాకిర్, ఆలూరు.
చూడండి ఆలూరు చెరువు ఈ రోజు ఆలూరుకి ఎందుకు వచ్చినట్టు? ఆలూరు చెరువు సంబంధించి ఈరోజు ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ప్రీవియస్ కూడా ఇన్స్పెక్ట్ చేస్తున్నాము. ఎవరైనా అనాథరైజ్డ్గా ఆక్యుపేషన్ చేసినచో వాళ్ళని రిమూవ్ చేయడము, దీన్ని కాపాడుకుంటూ వస్తున్నాము. అదేవిధంగా ఈ మధ్య కాలంలో 4-5 రోజుల్లో వేరే వాళ్ళు బండలు పాతడం జరిగింది. ఆ బండల్ని కంప్లీట్గా తీసేసి దానిని ఆ బండల్ని తొలగించడం జరిగినది. ఎటువంటి కార్యక్రమాలు ఇంతకుముందు చేయకుండా అదేవిధంగా మనము సిఐ గారికి లెటర్ ఇచ్చి ఉన్నాము దీని మీద చర్యలు తీసుకోమని. అలాగే మన ఆలూరు సంబంధించిన తహసీల్దార్కి చెప్పి ఉన్నాము. వాళ్ళు కూడా అందరి సమక్షంలో మేము కూడా ఒక రిప్రజెంటేషన్ తయారు చేసి ఇచ్చినాము. ఆలూరు చెరువుని అన్యాక్రాంతం కాకుండా మేము దీనికి ఈ ప్రపోజల్స్ పంపించేసి మనకు చుట్టూ బౌండరీ ట్రెంచ్లు అయితేనేమి, స్టోన్స్ పాతడం అయితేమి, ఇవి గవర్నమెంట్ ప్రపోజల్ పెట్టి వచ్చిన వెంటనే దీన్ని ట్రెంచ్ ప్రతిపాదన మేము మొదలు పెడతామని తెలియజేస్తాం. లేదు, ఇంకా మనకు తెలీదు. వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పినాము. వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసి ఎవరు ఏం కథ అనేది వాళ్ళు నిర్ధారణ అయిన తర్వాత వాళ్ళ మీద పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చర్యలు తీసుకుంటారు. అధికార పార్టీ నాయకులు లేదు, తెలియదు. అది మనకి ఆ విషయం గురించి మనకి తెలియదు. డిపార్ట్మెంట్ వాళ్ళు ఆలూరు తాలూకు ఇన్ని చెరువులు, చాలా చెరువులు ఉన్నాయి, ఒక్క అధికారి కూడా లేరు ఎందుకు ఆలూరులో? మనకి మొన్న ట్రాన్స్ఫర్స్లో అందరూ ట్రాన్స్ఫర్ అయిపోయినారు లాంగ్ స్టాండింగ్ అని. వాళ్ళు ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ కూడా ఎక్కడైతే ఖాళీ ఉన్నాయో అక్కడ మేము జైల్ని వాళ్ళని అలాట్ చేస్తామని చెప్పడం జరిగింది. వాళ్ళు వచ్చిన వెంటనే కొంచెం పర్యవేక్షణ ఎక్కువ ఉంటుంది. ఇట్లాంటి కబ్జాలకు గురి కాకుండా మేము కొంచెం కాపాడుతామని చెప్పి చెప్తాను. ఇప్పుడు రిటర్న్గా ఇచ్చారా సార్ ఫిర్యాదు? సిఐ గారికి రిటర్న్గా ఇచ్చినాము. మన మండల తహసీల్దార్కి కూడా రిటర్న్గా మనము ఇచ్చేసి. అంటే ఎంత ఆక్రమించుకున్నారు? లేదు, ఇంకా మనం ఇప్పుడే మీ కళ్ళ ముందరే మేము చూస్తాం కదా. మనం ఉండే రాళ్ళు ఏదో పాతి ఉన్నారు, ఆ రాళ్ళని మొత్తం అన్ని తొలగించడం జరిగింది. సార్ గతంలో ఈ విధంగా చాలా ఉంది కదా సార్, ఇప్పుడు మొత్తం ఓవరాల్గా మీరు గతంలో ఈ విధంగానే 2 సంవత్సరాల కింద ఒకసారి ఇట్లానే జరిగితే మొత్తం అంతా తీపిచ్చేసి దీన్ని మనం చెరువుని మనము కాపాడుకున్నాం. మళ్ళీ తర్వాత వాళ్ళు మళ్ళీ ఎవరు రాలేదు. ఇంకా వాళ్ళు మనమే ఇంకా డిపార్ట్మెంట్గా యాక్షన్ తీసుకున్నాం. మీ పర్యవేక్షణ లోపం వల్లే ఈ రోజు చెరువు కబ్జాకు గురవుతుందని అట్లేం ఉండదండి. ఎప్పటికప్పుడు చూస్తుంటారు, అనుక్షణము చూడరు కదా. ఎవరన్నా ఇంకా మనకి ఇట్లా వచ్చింది ఇట్లా చేసామంటే వెంటనే ఆ రాళ్ళను తొలగించడం జరిగింది. సార్ రోజు మట్టి తోలుతున్నారు సార్, మీ పర్మిషన్తోనే తోలుతున్నారు? మా పర్మిషన్ అయితే లేదు. డైలీ మట్టి తోలుతున్నారు, ఎటువంటి యాక్షన్ తీసుకోవడం లేదు వాళ్ళపైన? అదే వాళ్ళు మా దృష్టికి వచ్చిన ఎడల వాళ్ళ మీద యాక్షన్ తదుపరి చర్య తీసుకుంటాం, ఖచ్చితంగా తీసుకుంటాం. సార్ కాదు సార్ ఇంత